అమ్మవారు శ్రీ వెంకమ్మ పేరంటాలమ్మ వారు దాదాపు 160 సంవత్సరాల క్రితం రామవరప్పాడు రాజులు కళ్ళేపల్లి వంశం రాజుల వంశం అమ్మవారు ఆమె దాదాపు 160-170 సంవత్సరాల క్రితం ఇక్కడ గ్రామంలో వెలిసి ఉన్నారు. అయితే ఆ రోజు నుంచి కూడా అనేక అద్భుతాలు జరగడం వల్ల పూర్వకాలం నుండి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించడం జరిగింది. ఎందుకంటే ఆమె ఇవాళ మనం ఏమైనా కోరుకున్నాం అనుకోండి, బ్రహ్మాండంగా వచ్చే సంవత్సరానికి ఆ కోరిక తీర్చి మళ్ళీ కంపల్సరీగా మాకు ఈ కృష్ణా జిల్లా ఏరియా మొత్తం నుంచి ప్రజలు మంచి నమ్మకంతో వస్తూ ఉంటారు. అసలు ఎలా ఈవిడ చరిత్ర ఏంటంటే ఈవిడ బాల్యంలో వివాహం చేశారట. అనివార్య కారణాల వల్ల ఆమె అదృశ్యం తేవటం జరిగింది. అయిన తర్వాత ఆవిడ వెలిసి గ్రామదేవతగా ప్రత్యక్షమై ఎవరు కోరిన కోరికలు తీర్చుకుంటూ ఎలవేల్పుగా మా గ్రామ దేవతగా భారీ మొక్కుబడులు తీర్చుకుంటాం. ఎంతో బ్రహ్మాండంగా భక్తి శ్రద్ధలతో ఎక్కడి నుంచి విదేశాల నుంచి కూడా ఈ గ్రామస్తులు ఈ పండగ సంక్రాంతి పండగకి కంపల్సరీగా ఏ ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఈ రోజుకి ఇక్కడ చేరుకుంటారనమాట. ఈ కోసం లేదు, ఇవాళ పండగ సందర్భంగా ఇప్పుడు 2 గంటలకు మూసేస్తారు. మళ్ళీ తిరిగి సాయంత్రం 4:30కు మళ్ళీ ఓపెన్ చేస్తారు ఈ పండగకి. ఆవిడ పూర్వకాలం నుండి ఆచారం. అయితే గత ప్రభుత్వం దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ బలులు లేకుండా ఊరిని అమ్మవారికి దేవాలయం చుట్టూ మొక్కుబడి తీసుకొని ఇళ్ళకి తీసుకెళ్ళడమే, కానీ ఇక్కడ మాత్రం ఆ బలులు లేవు. ఆదాయం అంటే ఒక్కరోజు లెక్క ఉండదు. ఈ పండుగ అయిన తర్వాత దాదాపు 10 లక్షల ఆదాయం వస్తుంది. లేదు, ఈ ఒక్కరోజు అని కాదు, ఈ పండుగ అయిన తర్వాత ఇవాళ నుంచి స్టార్ట్ కదా 18 వరకు అమ్మవారు గ్రామంలో తిరుగుతుంది అనమాట. గ్రామోత్సవం జరుగుతుంది, ప్రతి గడపకి వెళ్తుంది. అయితే ఆ తర్వాత 18వ తారీఖు వరకు గ్రామంలో తిరుగుతూ ఉంటుంది అమ్మవారు. తర్వాత 20వ తారీఖు నాడు 19వ తారీఖు నాడు కౌంటింగ్ చేస్తారు. దాదాపు ప్రతి సంవత్సరం ఈ పండగకి 10 లక్షల వరకు ఆదాయం వస్తుంది. బాగా ప్రతి ఒక్కరు తెలిసి జిల్లాలో ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎలదేవతు చుట్టుపక్కల వాళ్ళందరూ బ్రహ్మాండంగా వాహన పూజలు దాదాపు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాహనాలు పూజ చేసుకుని వెళ్తారు. పెద్ద ఫేమస్. మామూలుగా ఇటు కలకత్తా మెడ్రాస్ హైవే లారీలన్నీ బస్సులు కానీ వాహనాలు ఏ వాహనం అయినా సరే ఇక్కడ ఆపి అమ్మవారికి మొక్కు తీర్చుకొని కానుగేసి బొట్టు తీసుకుని వెళ్తారు కంపల్సరీగా. ఇది హైవే రోడ్డు కదా, మన మెడ్రాసు కలకత్తా తిరిగే ప్రతి వాహనం ఇక్కడ ఆపి కానుగేసి బొట్టు తీసుకొని చక్కని వాటర్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ. ఆ లారీ వాళ్ళు వాటర్ పట్టుకొని కలకత్తా వరకు వెళ్ళిపోతారు, ఇల్లు వస్తారు. అంత నమ్మకం. ప్రసాదం ఈరోజు పండగకి మన యలమల కుదురు దేవస్థానం వాళ్ళు ఉచిత ప్రసాదం పంపిణీ చేస్తారు ఈరోజు. అంతే, వాళ్ళే ఇస్తారు. యలమల కుదురు శ్రీ గంగా ఆ దేవస్థానం వారు ఉచితంగా ఈ ప్రసాదం పంపిణీ చేస్తారు ఈరోజు పండగకి. అయితే ఇక్కడ ఎప్పుడు మాకు పండగ ఏ రోజు వచ్చినా సరే ఇక్కడ మాత్రం 13, 14, 15 స్టార్ట్ పండగ. మనకు 14 వచ్చినా 15 వచ్చినా ఇది 13, 14, 15 నుంచి స్టార్ట్ అయింది. 13వ తారీఖు స్టార్ట్. దసరా కూడా బ్రహ్మాండంగా చేస్తారు. మంచి మామూలుగా ఉండి ఆదాయం కూడా నెల 15 రోజులకి దాదాపు 4 లక్షల దాకా ఆదాయం వస్తుంది. అంటే 2 నెలలకు ఒకసారి. ప్రత్యేక దర్శనాలు ఏమైనా ఉంటాయా? ప్రత్యేక దర్శనాలు లేదు, ఇవాళే ప్రత్యేక దర్శనం ఉంది. అంత ప్రత్యేక దర్శనం అంటే ఉండదు. వస్తారు, అందరూ వస్తారు. ఎమ్మెల్యేలు అందరూ వస్తారు, ఎమ్మెల్సీలు, చుట్టుపక్కల పంచాయతీ సర్పంచ్ అందరూ వస్తారు. నా పేరు సమ్మిడి సాంబశివరావు, వైఎస్ఆర్సీపీ కన్వీనరు, మాజీ దేవస్థానం సభ్యుడిని. 15 years నుంచి వస్తున్నాము. ఈ టెంపుల్కి మేము లాస్ట్ 10 years నుంచి వస్తున్నాము. చాలా సత్యంగా అమ్మవారు. సో ఈ మొక్కు తీర్చుకోవడానికి వచ్చాము ఫ్యామిలీతో, మా కుటుంబ సమేతంగా. చాలా మంచి అమ్మవారు. మేము విజయవాడ నుంచి, ఇక్కడ లోకలే మాది, మధురనగర్ నుంచి వచ్చాము. సో అమ్మవారు చాలా మంచి జరిగిద్దని. ఎప్పుడు ఫెస్టివల్ అయినా ఇక్కడ 14వ తారీఖు చేస్తారు ఎక్స్పెషల్గా. సో ఈ 14వ తారీఖు అనేది ఇక్కడ పండగలా జరిగిద్ది. సో ఖచ్చితంగా అందరూ అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు కోరుచుంటున్నారు. మొక్కు తెచ్చుకున్నాక
బాగా జరుగుతుందండి, ఖచ్చితంగా జరుగుతుంది, అంతా బాగుంటుందండి. మేము 10 years నుంచి వస్తూనే ఉంటున్నాం టెంపుల్ కంపల్సరీగా. మా ఫాదర్ దగ్గర నుంచి వస్తూ ఉంటామండి. సో మా ఫాదర్ దగ్గర నుంచి ఆనవాయితీగా వస్తూ ఉంటాం అనమాట. లాస్ట్ 10 years నుంచి వస్తున్నాం. ఇది మాది 11th year ఇది. అది బాగుంది సార్. ఇంకా వెళ్ళలేదు, ఇప్పుడే వచ్చాము దర్శనం చేసుకోవాలి. అది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మొక్కు తీర్చుకుంటానండి. అంటే మేకని కానీ కోడిని కానీ వాళ్ళు మొక్కుంటారు. సో దాన్ని బట్టి మనం చేసుకుంటాం అనమాట. ఎవరిష్టం వాళ్ళ దిగో మేము మేక తీసుకుని వచ్చాం అనమాట అమ్మవారికి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అని వేదోక్తి. ప్రపంచంలో చాలా చోట్ల అందరూ గ్రామదేవతగా వెలిసిన అమ్మవారు ఈ ఊళ్ళో రామవరపాడులో వెంకమ్మ తల్లిగా వెలిశారు. ఈ జనవరి 14వ తారీఖున రామవరపాడులో అమ్మవారి దేవతగా వెలవడం కారణంగా ప్రతి సంవత్సరం ఈ జనవరి 14వ తారీఖు మకర సంక్రాంతి సంబరం వేళ అమ్మవారికి జాతర మహోత్సవాలు చేస్తూ ఉంటారు. ఆ కారణంగా ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి అమ్మవారికి వారి కోరికలు తీరడం కోసం అమ్మవారికి మొక్కుకున్న మొక్కులన్నీ తీర్చుకుంటూ ఉంటారు. కండదీపాలని, కోళ్ళని, మేకలని, వాహన పూజలని, అలా వారు ఏ విధంగా ఏం కోరుకున్నా అన్నీ తప్పకుండా నెరవేరుతూ ఉంటాయి. ఇలా అమ్మవారిని దర్శించుకున్నంత మాత్రంలో ఇవాళ ఒకరోజు దర్శించుకుంటే చాలు, సంవత్సరం దర్శనం చేసే ఫలితంతో పాటు కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. ఈ ఆలయంలో 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న అనుభవం కొద్దీ చెప్తున్నాను. తప్పకుండా అమ్మవారిని దర్శించుకోండి, మీ కోరికలన్నీ నెరవేర్చుకోండి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి.